వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏపీ మద్యం కేసులో విచారణ కీలక దశకు చేర్చింది ఈడీ విచారణ. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. జగన్ సన్నిహితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులు జారీ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు దాదాపు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్మూలాన్ని కూడా నమోదు చేసినటువంటి వైనాన్ని మనం గమనించాం. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాజ్ కసిరెడ్డితో పాటుగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వరుసగా కూడా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా వరుసగా సోదాలు చేయడం, దీనికి సంబంధించి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, కీలకమైనటువంటి విచారణలో అంశాలను కూడా వెల్లడించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారా? ఒకవేళ నోటీసులు ఇస్తే ఏపీ రాజకీయాలు ఎలాంటి కీలకమైనటువంటి మలుపు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఈడీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తాజాగా జోరుగా ప్రచారం సాగుతుంది. ముందు నుంచి కూడా అంతిమ లబ్ధిదారు అనేటువంటి అంశంతోనే కూటమి నేతలు పదే పదే ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. తాజాగా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఈడీ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నట్లుగా ప్రచారం జోరుగా చర్చ సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీ మద్యం లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అంశం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది పూర్తి స్థాయిలో అనేటువంటి క్వశ్చన్ ఒక బలంగా వినబడుతుంది. గతం నుంచి ఒక ఆరోపణగా మారిన తాజాగా ఈడీ దూకుడు కొంతవరకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం సాగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ మద్యం కేసు మద్యం కేసు విచారణ కూడా చివరి అంకానికి వచ్చింది, చివరి కీలక దశకి చేరుకుందనే సమాచారం వినిపిస్తుంది. మరోపక్క సిట్ అధికారులు కూడా దాదాపు 350 పేజీల నివేదికను, ఛార్జ్షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇస్తుందనే ప్రచారం జోరుగా అందుకుంది. త్వరలో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం ఖాయమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఈడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన నేతల ఇళ్లలో సోదాలు చేసింది, అక్కడ పత్రాలు స్వాధీనం చేస్తుంది, పలుసార్లు నోటీసులు జారీ చేస్తుంది. అయితే మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు ఏ రోజు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయలేదు. మరి ఇక్కడ ఈడీ నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటనే అంశం మనం లోతుకు వెళ్లాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం నడుస్తుంది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశం కోణంలోనే సిట్ విచారణ జరిపింది. మరోపక్క ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఇప్పటికే పలువురు ఇళ్లలో నేరుగా దాడులు చేసింది, నేరుగా విచారించింది. విజయసాయి రెడ్డి లాంటి నేత ఇంటిపైన కూడా మొన్న దాడి చేశారు, సుదీర్ఘంగా విచారించారు. విజయసాయి రెడ్డి ఫోన్ సంబంధించిన డేటాను కూడా అధికారులు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఇతర దేశాలకు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. రాజ్ కేసిరెడ్డి కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం A1 ముద్దాయిగా రాజ్ కేసిరెడ్డిని ఎఫ్ఐఆర్ లో చేశారు. తర్వాత కొంతమంది కీలక నేతలు చేశారు. మొదట నిందితుడిగా విచారణకు హాజరైన సాయిరెడ్డి తర్వాత అప్రూవర్ గా మారినట్టు సమాచారం ఉంది. ఆయన సాక్షిగా ఈ విచారణకు పిలిచారు. అయితే 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి, మనీ లాండరింగ్ ద్వారా ఏ దేశానికి బదిలీ అయ్యాయి, దొల్ల కంపెనీల ద్వారా బదిలీ అయ్యాయా, సూట్ కేస్ కంపెనీల ద్వారా బదిలీ అయ్యాయా అనే అంశాలపైన కూడా ఈడీ లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే పలు కంపెనీల ద్వారా నిధులు బదిలీ అయినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. ఇటీవల కాలంలో కేసినేని చిన్ని ఏదైతే విజయవాడ ఎంపీకి సంబంధించిన ఓ కంపెనీకి కూడా నిధులు బదిలీ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. వాటిపైన ఈడీ విచారణ జరుగుతుంది. మరోపక్క ఈ 3,500 కోట్లకు నిధులకు సంబంధించిన అంశంలో కీలక నేతలుగా ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
గోవిందప్ప బాలాజీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి నేతల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఇప్పటికే వారి నోటీసులు జారీ చేసింది. మరోపక్క వారి దగ్గర నుంచి పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేసింది. వీరందరూ జగన్మోహన్ రెడ్డికి సన్నిధులుగా ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఈడీ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి సన్నిధులు ఇచ్చిన సమాచారం మేరకే ఈడీ నోటీసులు అందజేస్తుందని ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే ఈడీ నోటీసులు జారీ చేసినట్టు కొంతమేరకు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కానీ కిరణ్, ఇలాంటి సందర్భంలోనే ఒకవేళ ఈడీ నోటీసులు జారీ చేస్తే వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా లిక్కర్ కేసు పైన మొదటి నుంచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ కేసు పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. ఇక్కడ 1000 కోట్ల నిధులు బదిలీ అయ్యాయనే ఆరోపణలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసార్లు విమర్శలు చేసింది నేపథ్యం. ఒకవేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇస్తే ఆయన ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన అంశం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డికి సన్నిధులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఏవన్ రాజకేశ్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా పలుసార్లు నోటీసులు జారీ చేశారు, హాజరయ్యారు, వివరణ ఇచ్చారు, తమ దగ్గర ఉన్న సమాచారం కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా ఇవి కక్షపూరిత నోటీసులు, ఇవి కావాలని ఇచ్చిన నోటీసులు అనే కోణంలోనే వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే అరెస్ట్ చేసిన నేతలను ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇది కక్షపూరిత చర్య తప్పితే ఆ కేసులో ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టే, కేసులో ఎలాంటి బలం లేదు కాబట్టి నేతలందరికీ బెయిల్ వచ్చాయని ఇప్పటికే వైసీపీ ఆరోపించిన నేపథ్యం చేశాం. మరోపక్క కీలక నేతలందరూ బెయిల్ పైన ఉండడం, బెయిల్ రద్దు చేయమని ఇప్పటికే సిట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరోపక్క ఈడీ అధికారులు కొంతమందికి బెయిల్ ఇవ్వకూడదంటూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏదైతే రాజకేశ్ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, మరోపక్క విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వారికి కొంతమేరకు రిలాక్సేషన్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిధులకు సంబంధించిన అంశం పైన జగన్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈడీ నోటీసులు జారీ చేస్తే 3500 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఎలా బదిలీ అయ్యాయి, మనీ లాండరింగ్ ద్వారా అయ్యాయా, దొల్ల కంపెనీల ద్వారా అయ్యాయా, ఇక్కడ ఏవైతే ఈడీ అధికారులు దాడి చేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ కంపెనీ పేరు ఒకటి ఉండడం, అక్కడ ఏదైతే ఆ విచారణ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ మరో కంపెనీ ఉండడం, ఇలాంటి అంశాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. దాదాపు 350 పేజీల నివేదిక సమర్పించారు. అయితే ఇక్కడ సిట్ సమర్పించిన నివేదిక ఎలా ఉంది అనే అంశం ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఈడీ నోటీసులు జారీ చేస్తుంది జగన్ అనే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే సిట్ ఇప్పటి వరకు మనం చూసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అది చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్ నివేదికలో చేర్చలేదు, ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు. అయితే రాబోయే రోజుల్లో ఈడీ నోటీసులు జారీ చేస్తే ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో దాఖలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి సన్నిధులు ఇచ్చిన సమాచారం మేరకే ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే ఊపనుకుంది సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. లిక్కర్ కేసు వ్యవహారంకి సంబంధించి కీలకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. ఏపీ మద్యం కేసులో విచారణ కీలక దశకు చేరినటువంటి నేపథ్యంలో ఈడీ విచారణను మరింత ముమ్మరం చేసింది. లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే జగన్ సన్నిహితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులు జారీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ప్రధానంగా విజయసాయి రెడ్డితో పాటుగా రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్మూలాన్ని కూడా ఇప్పటికే నమోదు చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే ఈడీ దూకుడుపై ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నోటీసులు జారీ చేస్తే వైసీపీ ఏ విధమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణతో
ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కేవలం కక్షపూరితమైనటువంటి చర్యగా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు అంతిమ లబ్ధిదారు అరెస్టు అంటూ కూడా మరోవైపు కూటమి నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఈ లిక్కర్ కేసు వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.